నాది నాదని ఏడుస్తున్నావు చూసావా, నా డబ్బులు నా సంపాదన నాది నాదని ఏడుస్తున్నావు. ఏది నీది? నీకోసం బతికాడు. నీకు అంటున్నది, నీకు ఆ మాటను వాడుతున్నా ఏమనుకోకండి, నీకు సెల్ఫ్ కనిపించట్లేదా, స్వార్థం కనిపించట్లేదా? అని నీ దగ్గర ఒక 100 ఉన్నప్పుడు కనీసం బయటోడికి 20 అయినా ఖర్చు పెట్టాలి నీకు అనిపించట్లేదా? అసలు నీకు ఏం అనిపించదా? అంటే నీ సంపాదనలో ఒక రూపాయి ఇవ్వాలనిపించదా? నీ ఆశీర్వాదంలో ఎవడైనా దీవెనకారంగా ఉండాలనిపించదా? మరి ఎదుటోడు పచ్చకుంటే నీకు చూడాలనిపించదా? నీకు అదేం బుద్ధి అని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ మనమే బాగుండాలి, మనమే సెలవుతో బ్రతికితే దేవుడు నూతనమైన కార్యాలు చేస్తాడు. ఎలా నూతనమైన కార్యాలు చేస్తాడంటే తొక్కి నారదీస్తాడు, శ్రమల గుండా నడిపిస్తాడు, ఇబ్బందులు గుండా నడిపిస్తాడు. కొన్ని ఇస్తే మన సుఖాలకు అలవాటు పడిపోయి మనం ఏం చేస్తామంటే ఆయన మర్చిపోతాం. మనం రండి ప్రార్థనకు రండి అంటే అన్నారట, చలి ఎక్కువ ఉంది రావన్నారట. చలి ఎక్కువ ఉంటే రావు, నీకు చలి ఎక్కువ ఉంటే రావు, ఎండ ఎక్కువ ఉంటే రావు. చెప్పండి, బాగానే చెప్తున్నారు. ఏమున్నా రావు, మరి ఏముంటే వస్తావు? నీకు 3 ఉంటే వస్తావు, 3 లేకపోతే మానేస్తావు. నిన్నేం చేయాలి? 2025లో నీ ఎవ్వారం ఏంటో చూసిన దేవుడు నిన్ను కూర్చోబెట్టాలో వద్దా? ఇప్పుడు చెప్పండి, నీకు నూతనత్వం రావాలంటే ఏం చేయాలి? 2 పడేయాలి వద్దా? 2 ముట్టికాయలు వేయాలో వద్దా? నూతనత్వం అంటే మీరు అనుకుంటున్నారు అలా బ్లెస్సింగ్స్ కాదు. అక్కడ ప్రకటన గ్రంథానికి వెళ్ళండి. బ్లెస్సింగ్స్ కాదు, నూతనంగా మార్చడం అంటే చెప్పనా, నిద్రపోయిన సంఘాన్ని లేపుతాడు. సంఘం అంటే ఎవరు? గోళ్ళ కాదు, చెప్పండి, మనమే. నిద్ర